హాయ్ హలో నమస్తే. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా నేను విజయవాడలో ఉన్నాను ఈరోజు. ఇది చూస్తే డోర్నకల్ రోడ్ అంటారు. ఇక్కడ చాలామంది ఇక్కడ మార్నింగ్ వాక్ వస్తున్నారు. చాలామంది విజయవాడకు చెందిన యువకులు అందరూ మార్నింగ్ వాక్ వస్తున్నారు. ఒక్కసారి తెలుసుకుందాం. విజయవాడలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్ అండ్ విజయవాడ తూర్పు. ఈ 3 నియోజకవర్గాల్లో విజయవాడ ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు, వారి మనసులో ఎవరికి చోటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024 ఎలక్షన్స్లో ఎవరిని ఎన్నుకోబోతున్నారు ఇప్పుడు వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. హలో అండి. హాయ్, మీ పేరు? సునీల్. హాయ్ సునీల్ గారు, ఏం చేస్తుంటారు మీరు? ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్సా? ఇప్పుడు బ్యాంక్ టెస్ట్లు ప్రిపేర్ అవుతున్నారా మీరు? జాబ్స్ వచ్చినాయి, 3 వచ్చినాయి, వెళ్ళాలి ఇంకా జాయిన్ అవ్వాలి. ఓకే. 3 జాబ్స్ వచ్చాయి మీకు? ఓకే. ఏంటండి, ఏ జాబ్స్? ఆర్ఆర్బీ పిఓ క్లర్క్. ఓకే. ఈపీఎఫ్ఓలో ఎస్ఎస్ఐ కూడా వచ్చింది. ఓకే, 3 వచ్చింది. నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి. ఓకే, మీరు ఏ ఊరండి? ఎక్కడ మీ ఊరు? నందిగామ. ఓహో, కృష్ణా జిల్లా నందిగామ. ఓకే, కృష్ణా జిల్లా నందిగామ. ఓకేనండి. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2024 ఎలక్షన్స్లో అంటే ఏం కావాలి? డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ సరిపోతుందా? ఇంకా ఏపీకి ఏది వస్తే బాగుంటుంది, లేకపోతే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? మీరు అడిగితే మీరేం చెప్తారు? విద్యార్థుల తరపున మీరేం మాట్లాడతారు? అంటే మీరు ఒక్కళ్ళ తరపునే కాదు, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ తరపున మీరేం మాట్లాడతారు? ఏపీ అయితే డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు అసలు. 2019లో ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. మనకు ఒక క్యాపిటల్ కూడా లేదు. ఒక అసలు కొత్త కంపెనీస్ కూడా ఏం రావట్లేదు, సాఫ్ట్వేర్ కూడా. ఓకే. అంటే రాజధాని ఒకటే లేదు, రాజధాని ముందు కావాలి, రాజధాని ఏంటనేది కావాలి కూడా. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా ఏంది మనకి ఏంది ఇంకా. ఓకే, ఏప్రిల్కి కోర్టు కేసు ఏప్రిల్కి వాయిదా వేశారు నిన్నే. 5 years నుంచి జరుగుతూనే ఉన్నది. ఓకే, ఒక టర్మ్ అయిపోయింది. మళ్ళీ కన్ఫ్యూజన్లోనే ఉంది ఇంకా. ఓకే. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఎంతో కొంత యూత్కి మేము ఉద్యోగాలు తెచ్చామని చెప్తున్నారు. నిజం కాదంటారు అది? నిజమే ఉండొచ్చు, కానీ అసలు ఇంకా కావాలి సార్. అది ఇప్పుడు పక్క స్టేట్తో పోల్చుకుంటే మనకు అసలు ఏం లేదు ఇక్కడ. వాళ్ళతో పోల్చుకున్నాం. తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకి అసలు ఏం లేదు స్టేట్లో. మనకు చెప్పుకోవడానికి ఏం లేదు మన దగ్గర. ఒక కరెక్ట్ ప్లేస్ అంటే ఏం లేదు మనకి. ఒక చూసుకుందాం అన్న జాబ్స్ కోసం వెళ్దాం ఉన్నా ఒక ప్లేస్ మన దగ్గర. విజయవాడ ఏపీలో మనం వెళ్ళాలంటే ఒక చోటుకి వెళ్ళి వస్తుంది. ఓకే, అందరూ హైదరాబాదు అంటే వాళ్ళకి జాబ్ సెర్చింగ్ అక్కడికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఓకే, వైజాగ్ వెళ్ళాలా లేకపోతే వేరే చోటుకి వెళ్ళాలండి? వైజాగ్ వెళ్తే ఏపీ అంటాడు, విజయవాడ అంటారు. విజయవాడ వెళ్తే మళ్ళీ వైజాగ్ క్యాపిటల్ అంటారు. మళ్ళీ కన్ఫ్యూజన్. ఓకే, అయితే ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకు బాగుంటుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఏం చెప్తున్నారు? యాజ్ ఎ నార్మల్గా యూత్ బయట ఉన్న టాక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరు వచ్చినా క్లారిటీగా ఏం చేయాలో ఒక ప్లాన్ వేసుకొని, డెవలప్మెంట్ మన క్యాపిటల్ లేదు ఏమి ప్రజెంట్, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, కొత్త స్టేట్ మంది, మనకి అన్ని ప్లాన్గా చేస్తే బాగుంటుంది. ఏదో వచ్చి పథకాలు అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఓకే, ఇవ్వాలి, నీడున్న వాళ్ళకి ఇవ్వాలి, మరి ప్రతి ఒక్కళ్ళకే కాకుండా. నమస్తే బాబాయ్. ఏంటి పరిస్థితి? ఏం లేదండి. ఏంటి పరిస్థితి? ఎలక్షన్ వస్తుంది. మా ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు నచ్చలేదండి. నచ్చలేదా? ఎందుకు? ఏమైంది? బాగానే ఉందన్నారు. బాగానే ఉంది, కానీ ఓన్లీ ఆటో వాళ్ళకే పరిమితం చేశారు జగన్ గారు. ఈ రిక్షా వాళ్ళకి ఏమి చేయలేదు. రిక్షా వాళ్ళకి మీకు ఏం రాదు? అసలు ఏమి చేయలేదు. ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనకు ఏం ఉపయోగం లేకుండా పోయిందండి. కాదు, పథకాలు ఇస్తున్నారంట బాబాయ్ మీకు? మాకు ఇవ్వలేదండి, ఆటో వాళ్ళకి ఇచ్చారు. ఆటో వాళ్ళకి ఇచ్చారు, ఏమీ లేదు, ఇల్లు వాకిలి ఏమి లేదు. మామూలుగా తోలుకుంటాం, బయట పడుకుంటాం, అంతవరకు. ఇప్పుడు మీకు ఇల్లు లేదా? నీకు ఇల్లు, పిల్లలు, భార్య ఎవరు లేరు. అన్నీ అందరు అమ్మ నాన్న లేరు, చనిపోయారు. అక్కలు అక్క తమ్ముడు ఉన్నారు, వాళ్ళు వేరేగా ఉంటున్నారు. నేను ఒక్కరినే వేరేగా ఉంటున్నాను. దానికి గవర్నమెంట్ తరఫున మనకేం లేదు. సార్, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ గారు. ఎలక్షన్ రాబోతుంది. ఏపీ ప్రజలు ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాము. ఏముందండి విజయవాడ సంబంధించి? అంటే మీరు డెవలప్మెంట్ విషయం కానీ, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ అవ్వచ్చు, వీటి మీద మీరు ఏం మాట్లాడతారు? గవర్నమెంట్ చేసే స్కీమ్స్
చాలా వరకు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మంచిదే కాదంటే. దాంతోపాటు ఏంటంటే ప్రొడక్షన్ యాక్టివిటీ కూడా ఉండాలి, అంటే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులను రప్పించి ఇక్కడికి పారిశ్రామికంగా కానీ ఈ అభివృద్ధి అనేది ఇది ఒక్కటే కనపట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే పూర్తిగా జనం కూడా గవర్నమెంట్ మీద ఆధారపడిపోతున్నారు, ఉచితాల కోసం ఆధారపడుతున్నారు. వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక పేదవాడికి ఇద్దాము అని అనుకున్నది ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. నాకు తెలిసి ఎప్పుడైతే ఈ 1000 రూపాయలు పెన్షన్ అనేది 2000 ఇలా చేయగానే నాకు తెలిసిన ఒక ఊర్లో వాళ్ళే ఏం చెప్పారంటే, మేము ఏజ్ మార్క్ చేసుకొని ఆధార్లో ఏజ్ మార్క్ చేసుకొని మేము అందరం పెన్షన్ తీసుకుంటున్నామండి అని అన్నారు. ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆధార్లో అంటే ఈ ఉచితాల కోసం వాళ్ళ ఆధార్ల కోసం వాళ్ళు ఫ్రీగా 2000 వస్తుంది, మాకు ఏదో ఖర్చులకు వస్తాయిగా, మాకు బీడీ ఖర్చులకో సిగరెట్ ఖర్చులకో వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధార్లోనే అంతా ఒక ఊరు వాళ్ళు ఇవన్నీ ఎక్కువగా చిన్న ఊళ్ళలో జరుగుతుంది. అవును, సచివాలయంలో మిగతా వాళ్ళు అక్కడే వాలంటీర్లు అవ్వచ్చు, మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరూ దగ్గర నుంచి ఎరా మామ అంటే ఎరా బాబాయ్ అని అనుకునేవాళ్ళు కాదనలేరు. కనుక ఏమవుతుందంటే వాళ్ళ వయసు తగ్గించుకొని ఉచితాలు ఎక్కువ పొందుతున్నారు. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది, కొంచెం తగ్గించి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఒక జపాన్ సామెత ఉందండి, ఆకలిగా ఉన్నవాడికి చేపనివ్వకో వలనివ్వు అని. అలాగా ఏంటంటే ఉచితాలు మీదే పూర్తిగా గవర్నమెంట్ కాకుండా ప్రొడక్షన్ లైన్ వాళ్ళకి నిత్యం ఏదో ఒక పని ఉండాలి. అంటేనే మనసు కూడా అన్నిటి మీద పరిగెత్తరు. వీడికి ఎంతసేపు పని చేసుకుందాము, రూపాయి తెచ్చుకుందాము, సంసారాన్ని చూసుకుందాము అని అనుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించే వైపు కూడా గవర్నమెంట్ గట్టిగా చూస్తే అప్పుడు బాగుంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే విజయవాడ 3 అన్నారు కదా, మూడు ఏంటి నిజం చెప్పాలంటే ఆర్థికంగా 3 వర్గాలండి. ఆర్థికంగా చెప్పండి, మీరు చెప్పండి. 1 టౌన్కి వెళ్తే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా విజయనగరం, విశాఖపట్నం వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. 1 టౌన్లో పశ్చిమ 1 టౌన్ ఏదో 1 టౌన్ అంటే మెయిన్ టౌన్ కాకోకుండా 1 టౌన్ పశ్చిమే ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ బళ్ళు వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు. వీళ్ళ విజన్ ఏంటంటే గవర్నమెంట్ వస్తుందయ్యా వాళ్ళకే వేస్తామని అంటారు. ఇంకొక భాగానికి వస్తే వీళ్ళందరూ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వీళ్ళు ఉంటారు. గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకి ఒకటే, వీళ్ళకి ఏమి నష్టం ఉండదు. అలాగే ఇంకొక దానికి వెళ్తే ఈస్ట్కి వెళ్తే ఇంకో రకంగా అది ఎక్కువగా ఏంటంటే వ్యవసాయం, అటు నుంచి ఇటు విజయవాడ వైపు మళ్ళిన వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. సో 3 రకాలుగా ఉంది ఇక్కడ. ఎవరికి సమన్వయం లేదు, ఎవరితో వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అది రేపు ఎలక్షన్లో ఏ రకంగా టర్న్ అవుతుంది ఏంటి అనేది చెప్పలేమండి. ఎలక్షన్స్లో ఏ విధంగా వాళ్ళు ఓట్ చేయబోతున్నారో ఏంటి అనేది చెప్పలేమండి. ఒక రకంగా ఏంటంటే ఎవరికాళ్ళు పక్కనోడితో గొడవ వస్తుందేమో, ఇందుకు వచ్చిన తలకాయ. సార్ ఒకటండి, బయటపడతాం కాదండి. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు దాన్ని మాట్లాడాలి, ఖండించాల్సిన బాధ్యత ఉంది. అంటే మాకెందుకులే అనుకుంటే ఏమవుదు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటే 40% మాత్రమే హైదరాబాద్లో మొన్న పోలింగ్ జరిగింది. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఎవ్వరు ఓటింగ్కి రాలేదు. ఇప్పుడు అది ఇప్పుడు అలా అయితే ఎలా అండి? వాళ్ళేమో దేశం ముందుకెళ్ళాలంటారు, వీళ్ళు వచ్చి ఓటేయరు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ ఓట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగానే. డెమోక్రసీ అంటే ఏంటండి, ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే అందరూ పాల్గొని సమాజం సమయజనం అందరూ కలిసి అనేది. కనుక మాకు పెద్ద అవసరం లేదులే, మాకే అవసరం ఉంది, ఇలా ఉండకూడదండి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక పండగ లాంటిదండి. నిజం చెప్పాలంటే డెమోక్రసీ అనేది ఒక పండగ లాంటిది. ఏ పండగ అంటే నీ స్వాతంత్రాన్ని, నీ హక్కులని నిలబెట్టుకునే పండగ. కనుక అందరూ పార్టిసిపేట్ చేయాలండి. అందరూ చెప్పకపోవచ్చు ఎవరు ఓటేస్తున్నారు చెప్పకపోవచ్చు, కానీ సార్ విజయవాడ కమ్యూనిస్టుల గడ్డ. ఇక్కడి నుంచి పోరాటాలు ఎన్నో మొదలయ్యాయి, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ మాట్లాడలేకపోవటం అనేది నిజంగా దాన్ని ఏమనుకోవాలి అంటే ప్రశ్నించడం అనేది, ఏదన్నా తిరగబడటం కానీ ఏదైనా జరిగితే ముందుకెళ్ళడం. తెలంగాణలో వాళ్ళకి ఏదన్నా అయితే అందరూ మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తారు.
బట్ వాళ్ళు అంటారు మీరెందుకు మాట్లాడరు, మీకు అంత దృఢత్వం లేదు, మీరు మాట్లాడలేరు అంటారు. నిజంగా ఇది మనం కొద్దిగా చిన్నబుచ్చుకోవాల్సిన విషయం అని అంటారా? విషయం కానండి, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఒక రోజులో రోమ్ ఓకే అవలేదు. అలాగా విజయవాడలో కమ్యూనిజం అనేది నిజంగా పేదల నుంచి వచ్చిందండి. అవును. ఈ రోజున ప్రతి పేదవాడు నిజంగా పనిలోకి వెళ్తే 600 రూపాయలు మినిమం సంపాదిస్తున్నాడు. ఈ 600 రూపాయలతో వాడు మందు కొట్టడం, లేకపోతే సెల్ ఫోన్ రీఛార్జింగ్ చేసుకోవడం, ఓకే, ఇది జరుగుతుంది తప్పితే వాడికి నిజమైన ఆకలి కష్టం లేదండి. ఈ రోజు విజయవాడలో నిజం చెప్పాలంటే ఎటు వెళ్ళినా మీకు పని దొరుకుతుంది, రూపాయి దొరుకుతుంది. ఆకలి కష్టం లేదు. ఆకలి కష్టం లేనప్పుడు కమ్యూనిస్ట్ అవసరం ఉండదండి. ఇప్పుడు వేసవకాలంలో మనం మొత్తం ఓవర్ తీసేస్తాం, చెమట. శీతాకాలంలో మొత్తం కప్పుకుంటాం. అలాగా అవసరాన్ని బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆ యొక్క పార్టీ అవసరం జనానికి ఉంటుంది. ఓకే, నిజంగా కమ్యూనిస్టులకి పేద ప్రజలు అవసరం లేదు, కానీ పేద ప్రజలకి కమ్యూనిస్ట్ అవసరం ఉంది. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ ఇదివరకు 30-40 సంవత్సరాల కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది. అందరికీ ఏదో రకమైన రూపాయి దొరుకుతున్నాయి. ఓకే, ఇంకా బద్దకస్తులు ఉంటే వాళ్ళు ఏ పని చేయకోకుండా. ఓకే, మీకు నచ్చే సీఎం, మీరు మెచ్చిన సీఎం ఎలా ఉండాలి? అది ఎవరన్నా వచ్చు. మీకు ఏ సీఎం ఇలా ఉంటే ఎలా నచ్చుతాడు? చేయాల్సి వస్తుందండి, తయారు చేయాలి. పోనీ చెప్పండి ఎలా ఉన్నారు జనాలు తెలుసుకుంటారు. మేబీ వాళ్ళైనా లాగా కంట్రోల్ చేయాలి, చంద్రబాబు నాయుడు లాగా విజన్ ఉండాలి. రెండు మిక్స్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే చంద్రబాబు నాయుడులో ఉన్న విషయం ఏంటంటే అందరినీ సలహా అడుగుతాడు, ఎవరిని గట్టిగా ఏం అనలేడు, ఏం చేయలేడు. మంచి పని చేయాలంటే 10 మంది ఎదురు. జగన్ గారికి ఏంటంటే జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటో బాగా తెలుసు. ఓకే, ఆయనకి ఏంటంటే 10 మందికి మనం ఎలా చేయాలి ఏమిటి అనేది పెద్దగా లేదు, బట్ కంట్రోలింగ్ మాత్రం ఉంది. కనుక ఈ రెండు కలిపితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. మనతో ఉన్నాడు నవీన్ ఉన్నాడు. మీరేం చేస్తారు నవీన్? మీరు ఎక్కడ ఉంటారు? బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే, తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది? మీకు ఏమైనా మంచి మీ యూత్కి ఉద్యోగ అవకాశాలు కానీ వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఉద్యోగాలు అయితే ఏం లేవు, డెవలప్ కూడా కొద్దిగా చేయాలి. ఓకే, ఏముంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? నార్మల్గా నువ్వు అనుకుంటావు కదా, నా స్టేటు ఇలా ఉండాలి, ఇలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అలా. మనకి ఇది కావాలి, క్యాపిటల్. ఓకే, మీ క్యాపిటల్ ఏదో తెలియదు. మూడు క్యాపిటల్స్ అంటున్నారు అంతే. అదా, ఓకే, క్యాపిటల్ ఏదో తెలియాలి ఫస్ట్. తెలియాలి. ఓకే, దాని తర్వాత స్టూడెంట్ అదే యూత్కి జాబ్ రావాలి, ఎక్కువ జాబ్స్ కావాలని కోరుకుంటావు. ఓకే, అంటే చాలా కంపెనీస్ తెచ్చామని కూడా చెప్తున్నారు కదా గవర్నమెంట్. మిగతా మేము కొన్ని కంపెనీస్ వచ్చాయి, మేము తీసుకొచ్చాము అని చెప్తున్నారు. మీకు తెలిసినంత వరకు అయితే నాకు ఏ కంపెనీస్ రాలేదండి. ఓకే, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మిగతా కానీ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి డెవలప్ ఆగిపోయింది అని చెప్తున్నారు. ఇది వస్తే బాగుంటుంది అంటారా? ఎలా ఉంటుంది అంటారు? అలా మీకు ఏ రాజధాని ఉంటే బెటర్? మీకు అమరావతి అనే అనుకుంటున్నాను. అమరావతి కావాలి. ఓకే, ఓకే, అమరావతి మీకు రాజధానిగా కావాలి. అమరావతిలోనే కంపెనీస్ రావాలి, ఇక్కడంతా ఇంకా డెవలప్మెంట్, యూత్కి ఉద్యోగాలు రావాలి. ఇదే కదా ఇది. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా విజయవాడలో ఇప్పుడు దాకా చాలామంది ఒపీనియన్స్ తీసుకున్నాము. చాలామంది మేధావులు సీనియర్స్ ఏదైతే ఉచితాలు ఎక్కువ ఇచ్చి సోమరిపోతులను చేయొద్దు అంటున్నారు. ఆటో డ్రైవర్సు, దాంతోపాటు తక్కువ ఏదైతే రెక్కాడ దగ్గర డొక్కాడని కార్మికులు ఉన్నారో వాళ్ళు నిత్యావసర వస్తువులు మాకు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరగటం వల్ల మేము సరిగ్గా ఉండలేకపోతున్నాము, మా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము, పోషించుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. యూత్ అయితే మాకు అసలు రాజధాని లేదు, మాకు ఉద్యోగాలు కావాలంటే తెలంగాణలో ఉద్యోగం కావాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరు, కర్ణాటకలో అయితే బెంగళూరు వెళ్ళాలి, అదేవిధంగా మహారాష్ట్ర అయితే ముంబై, ఇలా రాజధానిలోకి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటానికి వెళ్తాము, కానీ మాకు ఇక్కడ రాజధాని లేదు, మా పరిస్థితి ఏం చెప్తున్నారు. మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది అందరికీ. అంటే రకరకాల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. చాలామంది మాత్రం గవర్నమెంట్ మారితే బాగుంటుంది, మాకు విజనరీ కావాలి, మాకు ఒక స్కెచ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అన్నీ జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని
విడిపోయిన రాష్ట్రం కాబట్టి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నాయకుడు కావాలి అని చెప్తున్నారు. చూద్దాం 2024 ఎలక్షన్స్లో ఏపీ ప్రజలు మార్పును కోరుకోబోతున్నారా లేకపోతే మళ్ళీ జగన్కే పట్టం కట్టబోతున్నారా అనేది తెలుసుకుందాం.